ఇది ప్రిమిటివ్ స్టేజ్. ఇక్కడ బేసిక్ అండర్స్టాండింగ్. ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి, ఇంటూ అంటే ఏంటి, డివిజన్ అంటే ఏంటి, 2 డిజిట్ ఎలా చేయాలి, 3 డిజిట్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఎలా చేయాలి అనేది బేసిక్ మనకు క్లాస్ 3 నుంచి క్లాస్ 6 వరకు ఉంటుంది. దాని తర్వాత మనకు రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్యూ కాన్సెప్ట్స్ మనకు వస్తాయి. దాని తర్వాత రైట్ మనకు అప్లికేషన్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్, ఐఐటి ఎన్ఈటి లెవెల్లో నాలెడ్జ్ బేస్డ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇది పిరమిడ్లో 4 భాగాలు. మనకు ఇది కూలిపోయింది అనుకోండి, ఈ బేసిక్ బాగలేదనుకోండి, మనము భలే స్ట్రగుల్ అవుతాం సార్. ఈ బేసిక్ అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ సెకండ్లో చాలా ఎలిమెంటరీ ఉంటుంది. యాక్చువల్ సబ్జెక్ట్ అనేది క్లాస్ 3లో స్టార్ట్ అవుతుంది, క్లాస్ 6 వరకు ఉంటుంది.